రాష్ట్రంలో ఒకవైపు పచ్చదనం పెంపొందించాలని విస్తృతంగా మొక్కలు నాటాలని అటవీ శాఖ మంత్రి చెబుతుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో అక్రమార్కులు మాత్రం ఉన్న పచ్చని చెట్లను సైతం అడ్డగోలుగా నరికివేస్తూ ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పడుస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సంపద యథేచ్ఛగా ధ్వంసమవుతోంది. మైదాన ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఏకంగా పట్టపగలే పచ్చని చెట్లను నరికి లారీల్లో అక్రమంగా తరలిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ పరిధిలోని బెజ్జంగి గ్రామ శివారులో ఈ సంఘటన వెలుగు చూసింది. మైదాన ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఏజెన్సీలోని ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని విలువైన నేరేడు వేప చెట్లను అక్రమంగా నెలకూర్చారు. నరికిన చెట్లను ముక్కలుగా చేసి ఏమాత్రం భయం లేకుండా పట్టపగలే లారీలో నింపుకొని మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమంగా కలప తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.